ఈ వీడియోలో ఫ్యాంట్ అండ్ బాక్స్ని అండ్ బాటమ్ని అటాచ్ ఎలా చేయాలో చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో బాక్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసాము, అలాగే బాటమ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూసాం కదా. ఈ వీడియోలో రెండింటిని ఎలా అటాచ్ చేయాలో చూద్దామండి. అటాచ్ చేసే ముందు ఈ బాక్స్ని ఇలా రొటేట్ చేసేసుకున్నారు కదా, రైట్ సైడ్లో ఉంచేసుకున్నారు కదా. రైట్ సైడ్లో ఉంచేసుకొని ఈ సెంటర్ దగ్గర నుంచి, అంటే ఈ సెంటర్ కుట్టు దగ్గర నుంచి, పాయింట్ దగ్గర నుంచి ఒక 4.5 ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసేసుకోండి. అలాగే యువతల వైపు కూడా 4.5 ఇంచెస్ మార్క్ చేసేసుకోండి. ఈ 4.5 ఇంచెస్ మార్కింగ్ అనేది ఈ 4 వైపులు కూడా కిందన మీదన కూడా పెట్టేసుకోండి. ఓకేనండి. ఈ 4.5 అనేది ఈ 4 వైపులో కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు 4 వైపులో పెట్టేసుకున్న తర్వాత బాటమ్ని తీసుకొచ్చి, ఇదిగోండి మేడం ఒక్కసారి చూడండి, రెండింటిని ఇలాగా రైట్ సైడ్, ఇది రైట్ సైడ్గానే ఉంది, ఇది రైట్ సైడ్గానే ఉంది, కానీ ఈ కుట్టు ఎదురుగా ఇలా కుట్టు పెట్టేసుకొని ఈ పైన ఉన్న బాటమ్కి ఉన్న పైన ఉన్న లేయర్ని తీసుకొచ్చి ఈ బాక్స్ ఉన్న లేయర్ని తీసుకొచ్చి ఇలా రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసేసి మనం ఇప్పుడైతే 4.5 ఇంచీల దగ్గర నుంచి మీరు మార్క్ చేసుకున్నారు కదా, ఈ 4.5 ఇంచీల దగ్గర నుంచి ఈ 4.5 ఇంచీల వరకు కూడా స్టిచ్ వేసేయండి. 1/2 ఇంచ్ గ్యాప్ తీసేసుకొని 4.5 ఇంచెస్ దగ్గర నుంచి 4.5 ఇంచెస్ వరకు కూడా గ్యాప్తోని స్టిచ్ వేసేయండి. ఓకేనండి. ఇవ్వండి, ఇక్కడ 4.5 ఇంచెస్ మార్క్ ఉంది కదా, ఇక్కడ వరకు మాత్రమే వేసుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ కూడా ఏం చేస్తారంటే, ఇగోండి మేడం, దీన్ని కూడా ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకొని బ్యాక్కి మన స్టిచ్ ఉంది కదా ఆల్రెడీ, ఆ స్టిచ్చెస్ దగ్గర నుంచి ఈ స్టిచ్చెస్ని పెట్టేసుకొని ఇగోండి ఇలాగ బ్యాక్ సైడ్ దగ్గర కూడా ఇలా వేసేసుకోండి. 2 రైట్ సైడ్లో పెట్టేసుకొని ఇక్కడ కూడా మనం ఆల్రెడీ 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ 4.5 ఇంచెస్ దగ్గర నుంచి ఈ 4.5 ఇంచ్ వరకు కూడా స్టిచ్ వేసేయండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచండి మేడం, 1/2 ఇంచ్ గ్యాప్తోనే స్టిచ్ వేసుకోండి. ఈ 2 ఈక్వల్గా ఉంచేసుకొని ఈ 4 ఇంచెస్ స్టిచ్ దగ్గర నుంచి మాత్రం స్టిచ్ వేసేసుకోండి మేడం. అలాగే మళ్ళీ కొండి ఇక్కడ 4 ఇంచెస్ వరకు కూడా స్టిచ్ చేయండి. ఇక్కడ 4 ఇంచెస్ వరకు స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి కొంచెం క్లారిటీగా చూడండి మేడం. ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది కిందనుంది, రైట్ సైడ్ వైపే కింద ఉంది, కానీ మనకి కనిపిస్తుంది. దీని మీద మనం ఫ్రిల్ పెట్టాలి, అంతే కదా. ఈ బాక్స్ పైన మనం ఫ్రిల్ పెట్టాలి. ఇదిగోండి, ఇదంతా కూడా ఫ్రిల్ పెట్టేది. స్టార్టింగ్లో టక్స్ పెట్టేసుకున్నాం కదా, టక్ సైడ్కి, ఆ టక్ అనేది ఈ కుట్టుకు వచ్చేలాగా పెట్టుకోవాలి. అంటే యువతల వైపు అంతా ఈ బార్కి ఫ్రిల్ రావాలి, అలాగే యువతల వైపు అంతా కూడా ఇక్కడ వరకు ఉన్న దానికి ఫ్రిల్ రావాలి. సో ఇదిగోండి, ఒక్కసారి ఫ్రిల్ పెట్టేసుకుందాం. చూడండి, ఫ్రిల్ అనేది చిన్నగా పెట్టేసుకొని 1/2 ఇంచు గ్యాప్ వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇలా కిందన బాక్స్ మీద లెవెల్గా ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఇది మనకు కుట్టు వచ్చింది కదా, ఆ కుట్టు దగ్గరికి వచ్చేలాగా చూసుకోండి. మనం ఏదైతే టక్ పెట్టుకున్నామో అది కుట్టు దగ్గరికి వచ్చేటప్పటికి వచ్చింది, చూస్తున్నారా. సో మళ్ళీ అలాగే రిమైనింగ్ దాన్ని కూడా ఫ్రిల్స్ పెట్టేయండి. చూడండి, ఇది ఇక్కడ ఈ 4 ఇంచెస్ కుట్టు దగ్గర నుంచి ఈ 4 ఇంచెస్ కుట్టు వరకు కూడా ఏం చేసామంటే ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం. అలాగే అట్ ద సేమ్ టైం రెండో వైపు కూడా మనం స్టిచ్ చేసుకోవాలి కదా. ఇదిగోండి, ఇది ఒకవైపు స్టిచ్ చేసేసుకున్నాం. రెండో వైపు కన్వీనియన్స్ కోసం, అంటే బాక్స్ కింద నుండి ఫ్రిల్ చక్కగా వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే కన్వీనియన్స్ కోసం మళ్ళీ కొంచెం ఈ ఉన్న ఫ్రిల్ని ఏం చేస్తామంటే ఈ లోపల ఉన్న ఫ్యాంట్ని అంటే ఒక పాదాన్ని రొటేట్ చేసేసుకోండి.
ఒక్కదాన్ని రొటేట్ చేసేసుకుంటే చూసారా కంఫర్టబుల్గా ఉంది. మనం ఇక్కడ ఫ్రిల్ పెట్టేసుకోవడానికి ముందు దానికి అవసరం లేదు. సో దీనికి మాత్రం ఇలా రొటేట్ చేసుకుంటే మనకు ఫ్రీగా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. సో ఒక ఫ్రిల్ అవతల వైపు పెడితే ఒక ఫ్రిల్ యువతల వైపు పెట్టాలండి. ఒక ఫ్రిల్ యువతల వైపు మడత పెట్టానా ఈ ఫ్రిల్ యువతల వైపు మడత పెట్టుకోవాలి. ఇదిగోండి మేడం, ఈ 4 ఇంచీల కుట్టు దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఈ 4 ఇంచీల మార్కింగ్ వరకు కూడా మనం ఫ్రిల్స్ పెట్టాలి. కాకపోతే ఈ ప్యాంట్కి మళ్ళీ సైడ్కి టక్ పెట్టాం కదా, ఈ టక్ అనేది ఈ స్టిచ్ దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి. సో ఫ్రిల్స్ పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేలాగా ఫ్రిల్ సైజ్ ఎంత ఉందో చూసుకుంటారు. ఎన్ని ఫ్రిల్స్ కావాలి అనుకుంటే కొంచెం ఫ్రిల్స్ ఎక్కువ కావాలనుకుంటే ఈ ఫ్రిల్ మడత అనేది చిన్నది పెట్టండి. ఫ్రిల్ తక్కువ కావాలనుకుంటే మడత కొంచెం పెద్దది పెట్టుకోండి. కానీ నార్మల్ చుడీదార్ ప్యాంట్కి ఫ్రిల్స్ ఉంటేనే బాగుంటుందండి పంజాబీ ప్యాంట్కి. సో ఇదిగోండి మేడం, ఫ్రిల్స్ ఇలా పెట్టేసుకొని చూడండి, నా టక్ వచ్చే దగ్గరికి మనకు కుట్టు రావాలి. చూడండి, టక్ వచ్చే దగ్గర కుట్టు వచ్చింది. ఇదిగోండి, ఈ టక్ కుట్టు దగ్గరకు వచ్చింది. సో అంటే మనం కరెక్ట్గానే ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాం. అలా 4 ఇంచెస్ పెట్టుకోవడం వల్ల ఏ మోడిఫికేషన్ వచ్చింది, ఎంత లెవెల్లో ఉందనేది మీకైతే ఇప్పుడు రొటేట్ చేసి కంప్లీట్ అయిపోయి చూపిస్తానండి. ఎందుకు ఆ మెజర్మెంట్ చెప్పాను అనేది. ఒక్కసారి ప్యాంట్ మొత్తాన్ని రొటేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మేడం, ప్యాంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి మీకు ఇందాక 4 ఎందుకు పెట్టానంటే చూడండి, ఈ 4 ఇంచెస్ దగ్గర ఇక్కడ ఫ్రిల్ ఎండ్ అయ్యింది, ఈ 4 ఇంచెస్ దగ్గర ఇక్కడ ఫ్రిల్ ఎండ్ అయ్యింది. ఇదిగోండి మేడం, సైడ్ ఫ్రిల్స్ చూడండి ఒక్కసారి, ఇవి సైడ్ ఫ్రిల్స్ కంప్లీట్గా. ఇది ఒక్కసారి ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇదిగోండి సైడ్ ఫ్రిల్స్, బ్యాక్ ఫ్రిల్స్.